భారతదేశంలో ఉన్నటువంటి 1947లో భారతదేశ జనాభా 40 కోట్ల మంది. ఈ 40 కోట్ల మంది జనాభాలో దళితులు 6 కోట్ల మంది. ఈ 6 కోట్ల మంది దళితులు ఎక్కడికి వెళ్ళాలి? గుళ్ళోకి వెళ్తే గుళ్ళోకి రానివ్వరు, బళ్ళోకి వెళ్తే బళ్ళోకి రానివ్వరు. నో 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 నువ్వు అన్టచబుల్, నువ్వు అస్పృశ్యుడివి, నువ్వు రావటానికి లేదు. మరి నాకు కష్టం వచ్చిందయ్యా, నాకు మనసు బాగలేదయ్యా, అరే నేను ఏదో ఒక మనసు బాగపోతే నా కూతురు చదువుకుంటుంది, లేకపోతే నా కూతురికి ఆరోగ్యం బాగాలేదు, నాకే ఆరోగ్యం బాగాలేదు, నేను గుడికి వెళ్ళాలి. భారతదేశంలో ఉన్నటువంటి 6 కోట్ల మంది కూడా దళితులే, హిందూ దళితులే, గత 400-500 సంవత్సరాల నుంచి కూడా. మరి నేనేం చేయాలి? గుళ్ళోకి రానియ్యవు నన్ను, మరి నేను ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేయాలి? నాకెవరున్నారు దిక్కు? నా కొడుకు కూతురు చదువుకుంటే వాళ్ళకి స్కూల్లోకి వెళ్తే స్కూల్లోకి రానివ్వరు. ఈ స్కూలు కానీ బడి కానీ కేవలం అగ్రవర్ణాల వారికి మాత్రమే, మీకు లేదు అన్నారు. మరి ఎలా చేయాలి? 6 కోట్ల మంది ఏం చేయాలి? ఈ భారతదేశానికి వచ్చినటువంటి క్రైస్తవ మిషనరీలు, ఈ భారతదేశానికి వచ్చినటువంటి క్రైస్తవ సంస్థలు, అవునా గుళ్ళోకి వెళ్ళలేదా? రాబోయే నా చర్చి ఉందిరా, నీకోసం రా, నా చర్చిలోకి వచ్చి ప్రార్థన చేసుకో, దేవునికి ప్రార్థన చేసుకో, మోకాళ్ళ ప్రార్థన చేసుకో, నీకేం కావాలో అది ప్రార్థన చేసుకో. నీ కొడుక్కి కూతురికి చదువు లేదా? రా మా దగ్గరికి రా, చదివిప్పిస్తాం. నీకు చదువు కావాలా? మా దగ్గరికి రా, చదివిప్పిస్తాం. నీకు చదివిప్పిస్తాం. దేవుణ్ణి కావాలంటే నువ్వు ప్రార్థించుకో, నీకు ఏం కావాలంటే అది మేము ఇస్తామని మనల్ని ఆదరించారు. ఆ తల్లి నాకు అన్నం పెట్టడంలా, ఈ దేశంలో ఉన్నటువంటి తల్లి, ఈ దేశంలో ఉన్నటువంటి మాత నాకు అన్నం పెట్టడంలా, పక్కింటాం పిలిచి పప్పేసి నెయ్యేసి అన్నం పెట్టింది. ఏమంటాం? రేపొద్దు నీకు ఆకలిస్తే మళ్ళీ ఆమె దగ్గరికి వెళ్తావు. మా అమ్మ అన్నం పెట్టడంలా, నన్ను గుళ్ళోకి రానివ్వటంలా, బళ్ళోకి రానివ్వటంలా, మరి నాకెవరు పెట్టాలి అన్నం? పక్కింటాం పెడుతుంది అన్నం, పోయారు. అలా ఈ దేశంలో క్రైస్తవత్వం అనేది బ్రిటిష్ వారి సంస్థ నుంచి, బ్రిటిష్ వారి దగ్గర నుంచి కొన్ని వందల సంవత్సరాలుగా క్రైస్తవత్వం ఆంధ్రప్రదేశ్లో, భారతదేశంలో డెవలప్ అయితే ఈరోజు ఆ రోజు బళ్ళోకి రానిలేదు, గుళ్ళోకి రానిలేదు, ఈరోజు నువ్వు చర్చికి వెళ్ళొద్దు అంటున్నారు. వై? ఎందుకు వెళ్ళొద్దు? ఆ రోజు నువ్వు చర్చికి గుళ్ళోకి రానివ్వలేదు, ఈరోజు చర్చికి పోతే నువ్వు హిందువు కాదు, చర్చికి పోతే నువ్వు క్రైస్తవుడు అంటున్నారు. నీకు హక్కులు లేవంటున్నారు, నీకు రాజ్యాంగ హక్కులు లేవంటున్నారు. 1950 అని ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ పెట్టారు. ప్రొఫెస్ అండ్ ప్రాక్టీస్ అండ్ ప్రాపగేట్ అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి తూట్లు పరుస్తూ ఈరోజు నువ్వు బళ్ళోకి రావద్దు, గుళ్ళోకి రావద్దు అంటే 1947లో ఈ భారతదేశంలో 40 కోట్ల మందికి రాజ్యాంగం రాయాల్సిన పరిస్థితుల్లో 565 మంది సంస్థానాలు, 565 రాష్ట్రాలు, సంస్థానాలు. చరిత్ర తెలుసుకోవాలి మీరంతా. చరిత్ర తెలుసుకోకపోతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చరిత్ర తెలిసిన వాడు మాత్రమే చరిత్ర గతిని మార్చగలడు అని చెప్పినటువంటి సిద్ధాంతాలను మన అందరం కూడా చరిత్రను తెలుసుకోవాలి. 565 సంస్థానాలు భారతదేశానికి, వందల సంస్కృతులు, భాషలు. మహారాష్ట్ర అంటే కర్ణాటకకు పడదు, కర్ణాటక అంటే తమిళనాడుకు పడదు, ద్రావిడులు అంటే తెలుగు వారికి పడదు, తెలుగు వారంటే హిందీ వాళ్ళకి పడదు, హిందీ వాళ్ళంటే మరాఠీ వాళ్ళకి పడదు. ఈ దేశంలో 565 రాష్ట్రాలు, మహమ్మదీలు పరిపాలించే హైదరాబాద్. ఈ దేశానికి ఒక రాజ్యాంగం కావాలి అంటే బ్రిటిష్ వాళ్ళు ఒక మాట అన్నారు. ఏంటయ్యా? మహాత్మా గాంధీ, వల్లభాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ, మీకెందుకు రాజ్యాంగం? మీకేముంది రాజ్యాంగం? అసలు 40 కోట్ల మందిని పరిపాలించుకోవడానికి మీకు ఒక పుస్తకం ఉందా? మీరు కేవలం ఈ రాష్ట్రం కావాలి, దేశం కావాలి, స్వతంత్రం కావాలంటున్నారు. ఏం చేసుకుంటారు స్వతంత్రం తీసుకొని? మీకు స్వతంత్రం ఇచ్చిన 10 సంవత్సరాల్లో మీకు మీరు కొట్టుకొని చచ్చి, మీకు స్వతంత్రం ఇచ్చిన 10 సంవత్సరాల్లో తెలుగు వాళ్ళు హిందీ వాళ్ళని, హిందీ వాళ్ళని మరాఠీ వాళ్ళని, మరాఠీ వాళ్ళు తమిళ వాళ్ళని కొట్టుకొని చచ్చిపోతారు. ఈ చచ్చిపోవటం కంటే మా దగ్గర ఉంటే మీకు బాగుంటుంది. 10 సంవత్సరాల్లో మా కాళ్ళ దగ్గరకు వచ్చి, జీ హుజూర్ మమ్మల్ని క్షమించండి, మాకు రాజ్యాంగం లేదు, మేము పరిపాలించుకోలేం, ఈ కుల మత భేదాలు మేము తట్టుకోలేం, మమ్మల్ని మీరే పరిపాలించండి, మా కాళ్ళ దగ్గరకు వస్తారు అని బ్రిటిష్ వాళ్ళు ఛాలెంజ్ విసిరినప్పుడు సోకాల్డ్ ప్రధానమంత్రి పోస్టు కోరుకునే నెహ్రూ, సోకాల్డ్ ప్రధానమంత్రి కోరుకునే జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, లేకపోతే ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి ప్రెసిడెంట్ అవ్వాలనుకున్నటువంటి బాబు రాజేంద్ర ప్రసాద్, ఎవరికి పడితే వాడు పదవులు కావాలి కానీ 40 కోట్ల మంది భవిష్యత్తును నిర్దేశించే రాజ్యాంగం గురించి కానీ, 6 కోట్ల మంది అస్పృశ్యులను నిర్దేశించే రాజ్యాంగం కానీ ఎవడు ఆలోచించలా. మీరు ఎవరు ఎలా పరిపాలించుకోగలరని బ్రిటిష్ వాడు ఛాలెంజ్ విసిరినప్పుడు భారతదేశంలో ఉన్న 40 కోట్ల మందిలో
భారతదేశ చరిత్రలో ఒక చెయ్యి పైకి లేసింది. 78 సంవత్సరాలైనా ఈ దేశాన్ని ఒక్క తాటి మీద నిలబెట్టి బ్రిటిష్ వాడు మీరు విడిపోతారని చెప్పినా మేము విడిపోము, మా చరిత్ర ఎప్పుడు ఒకటే భారతీయులమని చూపించి ప్రపంచానికి ఒక చెయ్యలేసింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే ఈ రోజు ఈ ప్రపంచానికి మూల కారణంగా నిలబడింది. ఎందుకు రాజ్యాంగం అంటే అంత గొప్ప? ఎందుకంటే నువ్వు ఏ దేశం వెళ్ళినా, 204 దేశాల్లో ఏ దేశం వెళ్ళినా భారతీయతకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో స్వేచ్ఛ అనేటువంటి ఒక పదం. స్వేచ్ఛ లేకపోతే మనిషి మనుగడ లేదని 80 సంవత్సరాల క్రితం రాసిన మహనీయుడు ఆ రోజే గమనించాడు. కాబట్టి ముస్లిమ్సా? ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా, అందరు సమానమే. మరి ముస్లిమ్స్ 4 పెళ్లిళ్ళు చేసుకోవచ్చు, హిందువులు ఒక్కలే పెళ్లి చేసుకోవచ్చు. ఎట్లా? ముస్లిమ్స్కి 4 పెళ్లిళ్ళొద్దు, ఒక పెళ్లి అని రాస్తే ముస్లిమ్స్ అంటారు ఈ దేశం మాది కాదు, 400 సంవత్సరాలు 1000 సంవత్సరాల నుంచి వస్తున్న మా సంస్కృతిని రాజ్యాంగం గుర్తించేది కాబట్టి ఈ దేశంలో మేము ఉండడం వెళ్ళిపోతామంటారు. ముస్లిమ్స్ మనోభావాలు గుర్తించాలి, హిందువుల మనోభావాలు గుర్తించాలి, సాహిత్యుల మనోభావాలు గుర్తించాలి. ఈ దేశంలో 565 సంస్థానాల్లో ఉన్న వ్యవస్థను గుర్తించాలి. ఇలాంటి వ్యవస్థ మొత్తాన్ని గుర్తించి అద్భుతమైనటువంటి పుస్తకం రాసిన మహనీయుడి యొక్క గొప్పతనం వల్లే ఈరోజు భారతదేశ చరిత్ర ప్రపంచ దేశాల్లో వెలసిల్లుతుందని ఎప్పటికరా మీకు అర్థమవుతాయి బత్తాయిలు? ఎప్పటికి అర్థమవుతాయి మీకు? ఎప్పటికి అర్థమవుతాయి మీకు? వాడెవడో ఒకడు ఉంటాడు పంది, కోస్తే 2 ఊళ్ళకి సరిపోతావు, నువ్వు 2 ఊళ్ళకి సరిపోతావు. నేను ఈ వేదిక నుంచి చెప్తున్నా, వాడెవడో హమారా ప్రసాద్, అరే బిడ్డ, నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగు పెట్టావా, మళ్ళీ నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావటానికి 2 కాళ్ళు ఉండవు, గుర్తుపెట్టుకోమని ఈ వేదిక నుంచి నేను తెలియజేస్తున్నా. వాడికి పోటీ పడేటువంటి ఇంకో పంది ఉంది ఇక్కడ. ఆ పంది పేరు రఘురామకృష్ణం రాజు. నేను ఈ వేదిక నుంచి చెప్తున్నా, మిస్టర్ రఘురామకృష్ణం రాజు, నేను లిల్లీ పుట్టే. ఎందుకంటే కోస్తే 3 ఊళ్ళకి సరిపోయే నీ ముందు ఎవడైనా లిల్లీ పుట్టేరా బొగడం? ఎవడైనా